పార్టీలోకి భారత జనతా పార్టీలోకి రావడానికి కారణం ఏమంటే మోదీ గారి మోదీ గారి చేసే మంచి పనుల వల్ల ఆ పార్టీ సిద్ధాంతం నాకు నచ్చి నేను ఈ పార్టీలోకి రావడం జరిగింది. గత 20 ఏళ్ళ నుంచి నేను సాయి ప్రకాష్ రెడ్డి గారితోనే ఉన్నాను. 20 ఏళ్ళ నుంచి అదే ఆయన నమ్ముకొని ఆయనతోనే ఉన్నా. కానీ ఆయన ఎటువంటి నాకు పదవులు కానీ ఎటువంటి ఇది కానీ ఇవ్వలేదు ఇప్పటివరకు. ఈ పార్టీలో వచ్చిన తర్వాత ఈ పార్టీ సిద్ధాంతాలు, ఇది పార్టీ చాలా పెద్ద పార్టీ, దీంట్లో పెద్ద పెద్ద పదవులు ఉంటాయని వచ్చిన. పార్టీ సిద్ధాంతం నచ్చి దీంట్లో ముందు భవిష్యత్తు చాలా చాలా బాగుంటుంది, ప్రజలకు కూడా చాలా మంచి జరుగుతుంది. మోడీ గారు ప్రతిదీ కూడా డైరెక్ట్ మన బీదల అకౌంట్లోకే ఇది వేస్తున్నాడు. అందువల్ల నా పార్టీ నచ్చి నేను ఈ పార్టీలోకి రావడం జరిగింది, బీజేపీ పార్టీలోకి. పార్థసారథి సార్ ఆధ్వర్యంలో మేము చేరడం జరిగింది. కుటుంబాలు వచ్చి 300 మందితో వచ్చినాం. 40 మంది కుటుంబాలు. అంబేద్కర్ నగర్ 17వ వార్డు ఇన్ఛార్జు కౌన్సిలర్ ఇస్తానని చెప్పినాడు. కౌన్సిలర్ అది వద్దులే, ఖచ్చితంగా మళ్ళీ అది అడగకూడదు. కౌన్సిలర్ సీట్ కోసం కాదు, అదే చెప్తున్నా కదా, సాయం చేయాలా, అంబేద్కర్ నగర్కి సేవ చేయాలని నేను వచ్చిన. సేవ చేయాలా అతని తప్పన అంబేద్కర్ నగర్ 17వ వార్డుకి నేను సేవ చేయాలని నేను ఇన్ని రోజులుగా మామూలు వైఎస్ఆర్సీపీలోన కార్యకర్తగా కొనసాగినాను. ఈ పార్టీలో వచ్చిన తర్వాత ప్రజలకు సేవ చేద్దామని ఈ పార్టీలోకి వచ్చిన. గోల్డ్ రమేష్ అంటేనే వైసీపీ సాయి ప్రసాద్ రెడ్డికి ఒక ప్రధాన శిష్యుల్లో చాలా మందిలో ఈయన కూడా ఒకరు. ఈయన ఏదో స్వార్థం కోసమే పార్టీ స్వార్థం కోసమేం రాలేదు, స్వార్థం కోసమే పార్టీ మారుతున్నాడు. మరి త్వరలోనే పార్టీ మారొచ్చు అని చెప్పి చాలా మంది ప్రజలు చర్చించుకున్నారు. లేదు, మాకు ఈ పార్టీ సిద్ధాంతం నచ్చింది. నేను ఏ పార్టీకి పోను, ఇదే పార్టీకి నాకు నచ్చి పార్టీలోనే ఉంటాను. ఈ పార్టీ కోసం సేవ చేస్తాను, కొనసాగుతాను. పేరేనా? నా పేరు గోల్డ్ రమేష్, బీజేపీ పార్టీ భారతీయ జనతా పార్టీ కార్యకర్త, అంబేద్కర్ నగర్.